నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు. బుధవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్న వాతావరణ కేంద్రం. రైల్వే స్టేషన్ నుంచి రావాల్సిన 15 కోట్ల పన్ను బకాయిలను వసూలు చేయాలి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశం. దళితులు ఆదివాసులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును పక్కాగా అమలు చేయాలన్న నేతలు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 349 వినతులు అందాయి. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్లు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సావధానంగా విన్న అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను వెంటనే ఆన్లైన్ లాగిన్లో ఓపెన్ చేసి చూడాలని, క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీగాను, మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక వర్షం కురుస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి చెప్పారు. శ్రీకాకుళం జిల్లా మంతసలో అత్యధికంగా 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలు. అంతేకాకుండా రేపటికి కూడా కొన్ని చోట్ల 1-2 చోట్ల చీమకుర్తి, గుంటూరు 8 సెంటీమీటర్లు, కొనకొనమెట్ల, బాపట్ల 7 సెంటీమీటర్లు, అర్ధవీడు, కళింగపట్నం 6 సెంటీమీటర్లు, రణస్థలం కూడా 6 సెంటీమీటర్లు, మంగళగిరి, అమరావతి, కారంచేడు, పలాస, మార్కాపూర్ 5 సెంటీమీటర్లుగా నమోదైనాయి. అంతేకాకుండా మాచర్ల, విజయనగరంలో కూడా 5 సెంటీమీటర్ల వర్షం పడింది. పొదిలి, గుడివాడ, ఒంగోలు, రాపూర్లో 4 సెంటీమీటర్లు, సోంపేట కూడా 4 సెంటీమీటర్ల వర్షపాతం. సోంపేట, సత్తెనపల్లి, పూసపాటి రేగ, దర్శి, ఇచ్చాపురం వీటిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. థండర్ స్టార్మ్ కూడా 4 రోజుల పాటు ఉంటుంది. ఎక్కడైనా 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉండడం వలన కూడా ప్రజలు ఆరుబయట ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండమని, చెట్ల నీడలోనూ అక్కడ నిలబడడం వలన లైట్నింగ్ ఎఫెక్ట్కి ప్రాణాంతకం అవుతుంది కనుక వాళ్ళని జాగ్రత్తగా పొలాల్లోనూ అక్కడ పనిచేసుకునే వాళ్ళు అప్రమత్తంగా ఉండడమని హెచ్చరించడమైంది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ రైల్వే, జీవీఎంసీ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా 41వ వార్డు పరిధిలో రైల్వే స్టేషన్ నుంచి తాడ్చెట్లపాలెం వరకు విస్తృతంగా పర్యటించారు. తొలగించిన వ్యర్థాలను క్లాప్ వాహనం ద్వారా తరలించాలని సూచించారు. ఆటో స్టాండ్ వద్ద వ్యర్థాలు తొలగించినందున రైల్వే హెల్త్ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైల్వే యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని జెడ్సీ రామును ఆదేశించారు. అనంతరం లోటస్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న ప్రజా మరుగుదొడ్లను పరిశీలించారు. రైల్వే స్టేషన్ నుండి రావాల్సిన 15 కోట్ల ఆస్తి పన్ను బకాయిలపై ఆరా తీశారు. వెంటనే రైల్వే అధికారులకు నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జీవీఎంసీ ఎస్సీ దిలీప్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
దళితులు ఆదివాసులపై దాడులు పెరిగిపోతున్నాయని సిటిజన్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సిటిజన్స్ ఆడిట్ రిపోర్ట్ 2023 ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై విశాఖ పౌర గ్రంథాలయంలో సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలుకు సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పలు విభాగాలు ఉన్నప్పటికీ దాడులు పెరిగిపోతున్నాయని ఆచార్య చలం ఏపీ చాప్టర్ అధ్యక్షుడు చిట్టిబాబులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. అత్యాచారాలు, హత్యల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. దీనిపై రూపొందించిన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని చెప్పారు. 49 చట్టం ప్రత్యేకంగా వాళ్ళు సేకరిస్తారు వివరాలు. ఆ వివరాలు ఏమన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి తప్ప జిల్లాలపై దొరకవు. వీళ్ళు చేసినట్టు మంచి పని ఏమిటి అంటే ప్రతి జిల్లాకే వెళ్ళి అక్కడ పోలీసులతో అలాగే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్తోనే కలిసి అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరించి జిల్లా వైజు వీళ్ళు మొత్తం 26 జిల్లాలకి కూడా వివరాలు సేకరించి ఈవేళ రిలీజ్ చేయబోతున్నారు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఎందుకంటే పెరుగుతున్న వాళ్ళకి తగ్గలేదు. దానికి కొన్ని మార్గాలు కూడా వాళ్ళు చెప్పారు. దీన్ని ఎలాగ అవాయిడ్ చేయాలి, దీన్ని ఏ విధంగా చేయాలి, ఎంత స్ట్రిక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ప్రభుత్వం బాధ్యత ఏమిటి, ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. ఇదేంటంటే చట్టం ఉంది, వాళ్ళు పోలీసుల వ్యవహారం, లేకపోతే దళితుల వ్యవహారం, ఆదివాసుల వ్యవహారం అనుకుంటున్నారు తప్ప ఈ సమాజానికి అంతటికి చెందినటువంటి వ్యవహారం అని, ఇది ప్రభుత్వ బాధ్యతని తెలియజేయడానికి ఈవేళ ఇక్కడ మేమంతా కలిసాం. లేదా అలాగే ప్రతి జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు పక్కాగా జరుగుతున్నాయా లేదా, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలతో పాటు సబ్ డివిజనల్ కమిటీస్ అలాగే స్టేట్ లెవెల్ ఉన్నటువంటి స్టేట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీస్ సక్రమంగా నడుస్తున్నాయా లేదా అనే దాన్ని ఎనాలిసిస్ రిపోర్ట్ మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిలీజ్ అనేది సిటిజన్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రిపోర్ట్ ఆధ్వర్యంలో ఇందులో అనేక మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు అలాగే అనేక మంది దళిత ఆదివాసీ ప్రజా సంఘాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇందులో దళిత హక్కుల పోరాట సమితి, కేవీపీఎస్ అలాగే డిబిఆర్సి, డిబిఎఫ్ లాంటి స్టేట్ వైడ్ సంఘాలు, కుల నిర్మూలన పోరాట సమితి సంఘాలు, వీటన్నిటితో పాటు సోషల్ వర్క్ చేస్తున్నటువంటి రీసెర్చ్ స్టూడెంట్స్ ఈ స్టడీని కండక్ట్ చేయడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు రిలీజ్ చేస్తూ కేంద్రానికి, రాష్ట్రానికి నివేదిక అందించడం జరుగుతూ ఉంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. పలు సమస్యలపై నగరంలో నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు మేయర్, కమిషనర్లకు వినతి పత్రాలు సమర్పించారు. తమ సమస్యలను ఏకరవు పెట్టారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్ఎస్ కు వచ్చిన ఫిర్యాదులను మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గులు అర్జీదారుల నుండి స్వీకరించారు. ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అప్పటికప్పుడే సంబంధిత విభాగాల అధికారులను పిలిచి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. పలువురు కార్పొరేటర్లు, ట్రేడ్ యూనియన్ల తరపున ప్రతినిధులు వచ్చి తమ సమస్యలను విన్నవించారు. పేదలకు టిట్కోయిలు మంజూరు చేయడంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. 19వ వార్డు పెద్దవాల్తెరలోని 121 టిట్కోయిళ్లకు సంబంధించి అనర్హులకు కేటాయించారని, సర్వే నిర్వహించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జీవీఎంసీ టెండర్లు, కొటేషన్లు స్వీకరిస్తున్నారని సిఐటియు నేత వెంకటరెడ్డి ఆరోపించారు. అవుట్సోర్సింగ్ లైఫ్ గార్డులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐలు ఇవ్వడం లేదన్నారు. బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 22వ వార్డులో ఆర్పీలుగా పనిచేస్తున్న తమపై కార్పొరేటర్ మూర్తి యాదవ్ కక్ష కట్టి తొలగించేలా ఫిర్యాదు చేశారని అన్నారు. తమ భర్తలు ఉద్యోగులుగా ఉన్నారనే నెపంతో తొలగించారని, మిగిలిన మరో ముగ్గురిని ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యూసీడీ పీడీ పాపునాయుడు 12 ఇళ్ళు, ఒక్కొక్క ఇల్లు 15 లక్షల రూపాయలకి అమ్మేసుకున్నాడని చెప్పి ఆధారాలతో పెట్టాం. దానిపైన విచారణ చేపడతామని చెప్పి ఇప్పుడు కూడా విచారణ చేపట్టలేదు. అక్కడ అదే ఆదర్శ గ్రామంలో మిగతా ఇల్లు ఏవైతే ఉన్నాయో నాట్ అలాటెడ్ అని ఉంది ఇక్కడ ఇల్లు. ఇది ఆదర్శ గ్రామం లిస్టు. నాట్ అలాటెడ్ ఉన్నటువంటి ఈ ఆదర్శ గ్రామం లిస్టులో ఈ ఇల్లులు ఇప్పుడు యూసీడీ అధికారులు పెద్ద ఎత్తున అనధికారికంగా ఇల్లు కేటాయించకుండా ఈ ఇల్లుల్ని రాజకీయ నేతలు, యూసీడీ అధికారులు కలిపి ఒక్కొక్క ఇంటిని 15 లక్షల రూపాయలకి తగనమ్మేసి వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారికి సాక్ష్యాధారాలతో ఇంట్లో నివసిస్తున్న ఫోటోలు,
ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి 3,25,000 రూపాయలు రుసుం కట్టకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ జీవీఎంసీ కమిషనర్ గారు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఉత్తర్వులు ఆ లబ్ధిదారులకు ఇవ్వకుండా రాజకీయ నేతలు యూసీడీ అధికారులు కలిపి కుమ్మక్కయ్యి పెదవాళ్ళ ఆదర్శ గ్రామంలో ఉన్నటువంటి ఇల్లుల్ని ఒక్కొక్క ఇంటిని 15 లక్షల రూపాయలకు తగనమ్మారు. జీవీఎంసీలో ఆఫ్కాస్ కార్మికులు కాకుండా అవుట్సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ ద్వారా కానీ ఏజెన్సీల ద్వారా కానీ 3,000 మంది వరకు పనిచేస్తున్నారు. వీళ్ళకే ఒక విధానం అంటూ లేదు. జీవీఎంసీ వాళ్ళు తప్పుడు పద్ధతుల్లో గవర్నమెంటు తాలూకు సర్కులర్ని ఉల్లంఘిస్తూ టెండర్లను అలాగే కొటేషన్లు వేయడం జరుగుతుంది. అందులో ఒక కనీస వేతనం అంటూ ఉండదు, అందులో పిఎఫ్ఈఎస్ఏ ఉండదు. ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరించడం వల్ల 3 నెలలకి 4 నెలలకి జీతాలు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజున లైఫ్ గార్డ్స్ అప్పికొండ బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ అనేక మంది 100ల మంది ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు. సముద్రంలో కొట్టుకుపోయేటటువంటి వాళ్ళని కాపాడడం అనేది రిస్క్ తీసుకొని కాపాడడం అనేది వీళ్ళ తాలూకు విధి. నిన్న ఒకరు కొట్టుకుపోతూ ఉంటే కాపాడారు, మన వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటే కాపాడారు. రోజు ఏదో ఒకలో ఇద్దరును కాపాడడం అన్నది జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు లేవు. కేవలం వీళ్ళ టెస్టుల ద్వారా వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళని సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళ ఆఫ్కాస్లో పెడతామని అన్నారు. కనీస వేతనం అన్నది చెల్లిస్తానన్నారు, అవేమీ చెల్లించలేదు. సరికదా 3 నెలల నుంచి జీతాలు లేవు. అందుకనే కమిషనర్ గారికి స్పందనలో పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అని యూనియన్ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. 22వ వార్డు నుంచి వచ్చాము. నా పేరు చంద్రకళ. మేము ఏంటంటే కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు మేము ఎంప్లాయీస్ భార్యలం అని చెప్పి మా ఇద్దరిని ఆర్పీలుగా అర్హత లేదు అని చెప్పి తీయడం అంటే జరిగింది. 6 మంత్స్ నుంచి జీవీఎంసీ వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు సార్. అయితే మాలాగే ఇంకో 3 కూడా ఎంప్లాయీస్ భార్యలు వార్డులో ఉన్నారు. జీవో పాస్ అయితే రూల్స్ ఉంటే ఆ 3 కూడా తీయాలి కదా సార్. కేవలం మా ఇద్దరిని మాత్రమే తీస్తున్నారు. మేము జీవీఎంసీ వాళ్ళని అడిగితే మీ మీద మూర్తి గారు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇస్తేనే మేము వాళ్ళకి నోటీసులు ఇస్తాము అని చెప్పారు సార్. మేము కూడా వాళ్ళ 3 మీద నోటీసులు అనేది కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంతవరకు జీవీఎంసీ వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళ మీద యాక్షన్ చేయడం కానీ చేయలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమంటున్నారంటే మీరు ఎవరికి చెప్పినా ఎంతమందికి చెప్పినా ఇక్కడైతే పని అవ్వదు. మూర్తి యాదవ్ గారి మీద పోటీకి మీరు వెళ్తే ఓడిపోవడం తప్ప గెలవడం ఉండదు. ఇప్పుడు కమిషనర్ గారిని కలిసాం సార్. గ్రీవియన్స్కి వచ్చి కమిషనర్ గారికి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 2 నుండి మున్సిపల్ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ అన్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ రెగ్యులర్ కార్మికులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్, డిఏ, రిటైర్ కార్మికులకు గ్రాట్యుటీ పెండింగ్లో ఉన్నాయని వాటిని చెల్లించాలని కోరారు. అదే తరహాలో ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక జీవీఎంసీ పరిధిలో నిర్వహిస్తున్నారు. అందులో మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీగా ఈ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్, ఆఫ్ కోర్సుకు సంబంధించిన కార్మికులు, అలాగే క్లాపు, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి వివిధ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సమ్మె నోటీసు కూడా గౌరవ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు కానీ, రిటైర్మెంట్ అయినటువంటి గ్రాడ్యుటీ కానీ అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. డిఏలు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అవేవి కూడా పరిష్కారాన్ని నోచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం రోజులు గడిపేస్తున్నటువంటి నేపథ్యంలో సమ్మెకి సిద్ధమవుతూ ఉన్నాం. మరోవైపున ఏదైతే జీవో నెంబర్ 36 ప్రకారం, అలాగే జీవో నెంబర్ 7 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలో ఆ వేతనాల కోసం గత కౌన్సిల్లో తీర్మానం చేశామని చెప్పి జీవీఎంసీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. తీర్మానాలు సంతక సీటీలు అచ్చి గాజుల్లాగా కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులు కూడా రేపు 2వ తేదీ నుండి సమ్మెకి సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తూ
పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మధురవాడ పిఎంపాలెం లాస్ట్ బస్ స్టాప్ వద్ద ఒక బస్సు యువకుడిని ఢీకొట్టింది. ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మరణించాడు. పిఎంపాలెం పోలీసులు రంగంలోకి దిగారు. మృతుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పెందుర్తి ఎమ్మెల్యే పంచకళ్ల రమేష్ బాబు ఆదుకున్నారు. అనకాపల్లి కలెక్టరేట్ సమీపంలో హైవే రోడ్లో ఒక వ్యాన్ను ఢీకొట్టి కింద పడిపోయిన మోటార్ సైక్లిస్ట్ ను చూసి వెంటనే తన కారును ఆపారు. గన్ మ్యాన్ అనుచరులతో కలిసి రోడ్డు ప్రక్కన కూర్చోబెట్టారు. ఆటోను రప్పించి ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం కొంత నగదు సాయం అందించారు. విశాఖ రేంజ్ పరిధిలో మావోయిస్టుల ప్రభావం సన్నగిలిందని డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. గంజాయి అక్రమ సాగు రవాణాపై ఉక్కుపాదం మోపామని తెలిపారు. గిరిజనులను అడ్డుపెట్టుకుని గంజాయి సాగు చేసి పెట్టుబడిదారులపై బలమైన కేసులు పెడుతున్నట్టు చెప్పారు. విశాఖ నగర క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. గత 5 ఏళ్లలో పోలిస్తే ఏఓబీ సరిహద్దుల్లో మావోల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. మీడియా పోలీస్ వ్యవస్థలు రెండూ సమన్వయంతో పనిచేయడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించారు. అసోసియేషన్ కార్యకలాపాలను అధ్యక్షుడు దాడి రవికుమార్ డీఐజీకి వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోజీ, కోశాధికారి పొట్నూరు వాసు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు శేషగిరి, సంయుక్త కార్యదర్శి నరేష్ తదితరులు డీఐజీని కలిసిన వారిలో ఉన్నారు. షావోలిన్ పాంథర్స్ కరాటే డు ఆధ్వర్యంలో 11వ రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. గురుద్వారా జంక్షన్లోని కావేరీ కన్నడ సంఘంలో జరిగిన పోటీల ముగింపోత్సవానికి ఉత్తర బీజేపీ నాయకురాలు దీపిక శ్యామల, సునీల్ అగర్వాల్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మెడల్స్ వేశారు. మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు ఉందని శ్యామల దీపిక అన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రతిభ కనపరిచిన వారికి ఉన్నత అవకాశాలు ఉన్నాయని, ఈ క్రీడల్లో దేశానికి పేరు తెచ్చేలా క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. ఆంధ్ర షోటోకాన్ కరాటే డు అసోసియేషన్ కు అనుబంధంగా ఈ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించామని 3rd డాన్ బ్లాక్ బెల్ట్ పి సాయి ప్రతాప్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బాలకృష్ణ, చీఫ్ ఇన్స్ట్రక్టర్ రమణ, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ గర్ల్. ఇది మన ఆడపిల్లలకి ఉపయోగపడే, వాళ్ళంతటా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేది విధంగా నేర్పాలని చెప్పి ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాని మార్కులు పెడితే అందరూ కూడా నేర్చుకుంటారు. మార్క్స్ లేకపోతే ఎవరూ నేర్చుకోరు. తల్లిదండ్రులు కూడా మార్కులు ఉన్నాయంటే అప్పుడు వాళ్ళు ముందర వెళ్ళి నేర్చుకోవడానికి ముందర ఆసక్తి చూపిస్తారు. సో దయచేసి మన ముఖ్యమంత్రి గారికి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి నా మనవి ఏంటంటే, ఇది ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ అ సబ్జెక్ట్. ఇట్ ఈస్ అ సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ అండ్ స్టూడెంట్ అని చెప్పి దయచేసి ఇది ఒక సబ్జెక్ట్ కింద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లేకపోతే కమింగ్ అకాడమిక్ ఇయర్స్లో కంపల్సరీ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ప్రోత్సాహం లేదు. దీంట్లో స్పోర్ట్స్ కోటా పెట్టి ఈ కరాటే నేర్చుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చేసినట్టయితే ఇది ఇంకా బాగుంటుంది. కావున ఆడవారికి మగవారికి ఈ కరాటే ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని, అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్, ఆస్తి ఎంత ఇచ్చామనేది కాకుండా ఆస్తి కంటే ముఖ్యమైనదంటే వాళ్ళని కాపాడుకునేటువంటిది, దానికి తల్లిదండ్రులు దీన్ని ప్రోత్సహించాలని,
అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల జరిగింది కాబట్టి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు జరగాలని కోరుతూ నిర్వాహకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది మాట ఈరోజు అయిపోతుంది కార్యక్రమం, రేపు నుంచి ఎవరి పనిలో వాళ్ళు వెళ్తారు. కానీ ఎవరైనా దీనికోసం ఒకటి పట్టించుకొని దీన్ని ఒక రూపం మీన్స్ దాన్ని తెచ్చే వరకు ప్రయత్నం చేయాలి. చేస్తే దానివల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇది సెల్ఫ్ డిఫెన్స్గా ఫైటింగ్ అని దీన్ని మాట్లాడతారు. 100% దట్ ఈస్ రైట్. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద కొంత అవగాహన కూడా ఉండాలి. దీనికి కొంత సహాయం చేయాలి. ఇవాళ పిలిచాం, అందరం వచ్చాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్లు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. జీవో నెంబర్ 36 ప్రకారం జీవీఎంసీలో అన్స్కిల్డ్ కార్మికులకు 21,000, సెమీ స్కిల్డ్ కార్మికులకు 24,500 రూపాయలు చెల్లించాలని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నివారణకు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలని కోరారు. డెత్ రిటైర్మెంట్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. విశాఖ సిటిజన్ ఫోరం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నగరం మేయర్ పీలా శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన అభినందన సభకు ప్రభుత్వ విప్ గణబాబు, ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సొసైటీ ప్రతినిధులు మేయర్ను గజమాలతో సత్కరించారు. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో పూజాధికారులు నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. హెడ్లైన్స్ మరోసారి. పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు. బుధవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్న వాతావరణ కేంద్రం. రైల్వే స్టేషన్ నుంచి రావాల్సిన 15 కోట్ల పన్ను బకాయిలను వసూలు చేయాలి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశం. దళితులు ఆదివాసులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను పక్కాగా అమలు చేయాలన్న నేతలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.